పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అంటూ ఏదీ లేదు. ప్రతి ప్రోడక్ట్లోనూ మంచి విషయాలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. కానీ పాయింట్ వచ్చేసి బాగున్న విషయాల్ని ఇంప్రూవ్ చేస్తూ బాగాలేవు అని కస్టమర్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటూ బ్రాండ్ వాటిని ఫిక్స్ చేసే దిశగా పనిచేస్తోందా లేదా, ఆ ఉద్దేశం బ్రాండ్కి ఉందా లేదా అన్నదే పాయింట్. రివర్ ఇండి ఖచ్చితంగా వాటిలో ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ జెన్ లాంచ్ చేశాక ఫీడ్బ్యాక్ తీసుకుని జెన్ 2 తెచ్చారు, జెన్ 2 ఫీడ్బ్యాక్ తీసుకుని జెన్ 3 తెచ్చారు. ఇప్పుడు జెన్ 3 రివర్ ఇండి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చా? దాదాపు ఫస్ట్ జెన్ 3లో ఇంప్రూవ్ చేసిన విషయాలు ఏంటి? ఫస్ట్ది ఇందులోని సస్పెన్షన్, ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ ఇప్పుడు కాస్త ఫైన్ ట్యూనింగ్ చేశారు. దాని వలన రోడ్స్ బాగాలేవు అన్న వేళ ఫ్రంట్ సస్పెన్షన్ ఈజ్ మోర్ ప్లషీ అండ్ రేర్ సస్పెన్షన్ కాస్త స్టిఫ్గా ఉంది. కానీ రేర్ బ్రేక్స్ని కాస్త కంట్రోల్లో ఉంచుకుంటే కనుక, కొద్దిగా అప్లై చేస్తూ స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగితే కనుక ఫ్రంట్ లాగే రేర్ కూడా చాలా ప్లషీ సస్పెన్షన్ అవుతుంది. అండ్ సెకండ్, వీటి టైర్స్ యొక్క సైడ్ వాల్ని 11 mm ఇంక్రీజ్ చేశారు. దాని వలన రోడ్స్ బాగాలేవు అన్న వేళ టైర్స్కి ఎక్కువ స్క్వీజ్ అయ్యే స్పేస్ ఉంటుంది స్పాంజ్ లాగా. దాని వలన ఎక్కువ ప్రెషర్ సోకప్ చేసుకొని రైడ్ కంఫర్ట్ ఇంకా బాగా మెరుగుపరిచే దిశగా బండిని అప్డేట్ చేశారు. అండ్ థర్డ్, దీంట్లో ఇప్పుడు ఆటో హోల్డ్ వస్తుంది. ఆటో హిల్ హోల్డ్ అసిస్ట్ అది స్లోప్ని స్కూటర్ తానంతట తనే పసిగట్టి బ్రేక్స్ అప్లై చేసి వదలగానే ఆటో హిల్ హోల్డ్ అసిస్ట్ యాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఫోర్త్, ఇందులోని డాష్బోర్డ్. ఇది వరకు వచ్చే స్టాండర్డ్ డాష్బోర్డ్ బేసిక్ లుక్ ఉండేది. అన్లాక్ చేసిన ప్రతిసారి ఇటువంటి సౌండ్స్ వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు డాష్బోర్డ్ బాగా మెచ్యూర్డ్గా, మోర్ రిఫైన్డ్గా ఉంది. సేమ్ ఇన్ఫర్మేషనే, స్పీడోమీటర్, ఛార్జ్, రేంజ్, టైమ్, యువర్ ఓడోమీటర్ అండ్ రైడింగ్ మోడ్స్ అండ్ ఒక లోగో అంతే. కానీ దిస్ లుక్స్ మోర్ రిఫైన్డ్. సన్లైట్ విజిబిలిటీ కూడా కాస్త ఇంప్రూవ్ అయింది. అండ్ ఒక చిన్న టచ్, ఇక్కడ మీకు రివర్ అని పేరు కాకుండా ఒక లోగో ఇచ్చారు. అండ్ ఒక USB-C సాకెట్. ఇది వరకు ఇక్కడ ఫ్రంట్ గ్లో బాక్స్లో ఉండేది, దాన్ని అక్కడి నుంచి తీసేసి ఇక్కడ ఈ ఫ్రంట్లో ఇచ్చారు. కాబట్టి దీనివల్ల ఈ ఫోన్ స్టాండ్లో ఒక ఫోన్ ఉంచుకుంటే కనుక ఈ ఛార్జర్ నుంచి ఫోన్ని మీరు ఛార్జింగ్ ఉంచుకోవచ్చు త్రూ దిస్ హోల్ హియర్. అండ్ ఈ ఫ్రంట్ అండ్ రేర్ ఫుట్ పెక్స్ని కూడా ఇప్పుడు కాస్త వైడర్గా చేశారు. దాని వలన కాళ్ళు పెట్టుకునేటప్పుడు యూ హ్యావ్ మోర్ స్పేస్ అండ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ దిస్ ఫుట్ పెక్స్. ఈ అప్గ్రేడ్సే కాకుండా ఈ స్కూటర్లో ఉండే మిగతా విషయాలు ఏంటి? అందులో ఫస్ట్ వచ్చేసి చాలా సింపుల్ టు యూస్ ఒక ఫిజికల్ కీ. అండ్ దీని సీట్ కంఫర్ట్ని చూశారు, చాలా చాలా బ్రాడ్గా, చాలా సుఖమయంగా ఉంటుంది. రైడ్ కంఫర్ట్ బోత్ ఫర్ ద రైడర్ అండ్ ఫర్ ద పిల్లన్ చాలా బాగుంటుంది. స్టెప్డ్ సీట్, కానీ బోత్ ద సీట్స్ ఆర్ ఫ్లాట్ కాబట్టి రోడ్స్ బాగాలేవు అన్న వేళ రైడ్ కంఫర్ట్ బాగుంటుంది. ఇంకా దీంట్లో స్టోరేజ్ చూస్తే కనుక అండర్ ద సీట్ యూ హ్యావ్ అ స్టోరేజ్ ఆఫ్ 43 liters. చాలా భారీ స్పేస్ విత్ బూట్ ల్యాంప్. ఈ బూట్ ల్యాంప్ క్రాస్గా ఉంచడం వలన బూట్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి ఈ బూట్ ల్యాంప్ ఇటుపక్క ఉంచారు కాబట్టి మీరు బూట్ ఇలాగా తీసిన వెంటనే బూట్ ల్యాంప్ మీ కంటి మీద పడుకుంటూ ఉంటుంది. అండ్ దీని చార్జర్ చూస్తే దిస్ ఈస్ ద బ్యాగ్ ఫర్ ద చార్జర్. ఇది ఒక వాటర్ రెసిస్టెంట్ బ్యాగ్ లా కూడా పనిచేస్తుంది కాబట్టి వర్షం పడితే యువర్ చార్జర్ ఈజ్ సేఫ్. అండ్ దిస్ ఈజ్ ద చార్జర్. ఇందులో మీకు 2 చార్జర్ వేరియంట్స్ వస్తాయి, 450 watt అండ్ 750 watt. 450 wattsలో రఫ్లీ 9 to 10 hours ఆఫ్ టైం పడుతుంది టు కంప్లీట్లీ చార్జ్ యువర్ స్కూటర్. 750 wattsలో రఫ్లీ 5 to 6 hours. కానీ స్కూటర్ని మీరు రాత్రంతా ఛార్జింగ్ పెడతారు అంటే కనుక 450 అయినా 750 అయినా అంత వ్యత్యాసం రాదు. కానీ ప్రైస్ పరంగా చూస్తే 450తో పోలిస్తే 750 watt 2000 కాస్ట్ ఎక్కువ. పోర్టబుల్ ఛార్జర్కి అటుపక్క కేబుల్ అండ్ ఇటుపక్క కేబుల్ రెండు పక్కల మీకు స్ట్రాప్స్ ఇచ్చారు కాబట్టి ఇంట్లో మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన వేళ ఈ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ మీద జారకుండా ఉండడానికి ఆ ట్యాగ్స్ని అటు ఇటు వచ్చే క్రాష్ గాడికి మీరు టై చేసుకోవచ్చు, జారకుండా సేఫ్గా ఉంటుంది. ఇవి ఇదే ఉద్దేశంతో ఇచ్చారో లేదో తెలియదు కానీ ఇచ్చిన దానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మీకు స్కూటర్తో పాటు వచ్చే ఒక హాఫ్ సైజ్ హెల్మెట్. దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది, స్టర్డీగానే ఉంది. అంటే బెస్ట్ కాదు కానీ ఫర్ సిటీ రైడ్స్ ఇట్ షుడ్ బి ఫైన్. ఇక్కడ ఒక హ్యాంగర్ లాంటిది కూడా ఇచ్చారు, ఒకవేళ మీరు ఎక్కడన్నా కుక్కానికి దీన్ని వేలాడదీయాలి అన్నా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బూట్లో ఎన్ని సామాన్లు పెట్టొచ్చు? దీని ఛార్జర్ ఉంచొచ్చు, ఒక 2 చిన్న బాటిల్స్, ఒక 1 liter బాటిల్ పెట్టేద్దాం, స్కూటర్ క్లీనింగ్ క్లాత్ ఒకటి, అండ్ నా రెయిన్ కోట్, ప్యాంట్ అండ్ షర్ట్, ఇంకొక 1 liter వాటర్ బాటిల్, ఇంకా నా లంచ్ బ్యాగ్ అన్నీ పెట్టినాక బూట్ క్లోజ్ అవుతుందా అవ్వదా? లెట్స్ ట్రై. సో ఎస్, పూర్తిగా లాక్ అయిపోయింది. సింపుల్, పూర్తిగా లాక్ అయిపోయింది. భారీ స్టోరేజ్. ఇంకా మీకు ఫ్రంట్లో కూడా యూ హ్యావ్ అ స్టోరేజ్ స్పేస్ ఆఫ్ 12 liters. ఇందులో ఒక లీవర్ వస్తుంది ఫర్ ద ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్. దీన్ని లాగితే ఈ కేస్ తెరుచుకొని ఫ్రంట్ ఛార్జింగ్ సాకెట్ అనేది మీకు తెరుచుకుంటుంది. ఇక్కడ ఒక రబ్బర్ సీల్ ఉంటుంది, దీన్ని లాగ్గానే యూ హ్యావ్ ద ఛార్జింగ్ సాకెట్. ఇది Type 6 ఆర్ Type 7 స్టాండర్డ్ ఛార్జింగ్ సాకెట్ కాదు, ఇది రివర్ వల్ల
ప్రొప్రైటరీ ఛార్జింగ్ కనెక్టర్ కాబట్టి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ప్రస్తుతానికి లేదు. ఇక్కడ ఈ రబ్బర్ ని పట్టుకునే ఈ స్క్రూ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఈజీ టు సీల్ దిస్. ఇది కాస్త జెన్ 1 లో ఇబ్బందిగా ఉండేది, తర్వాత సెకండ్ జెన్ అండ్ థర్డ్ జెన్ లో దీన్ని కాస్త ఇంప్రూవ్ చేశారు. ఇంకా ఫ్రంట్ ఒక హ్యాంగర్ కూడా ఉంది టు క్యారీ అ వెయిట్ అప్ టు 3 kilos అండ్ ఫ్రంట్ లెగ్ రూమ్ కూడా బాగా భారీగానే ఉంది. ఇక్కడ కూడా మీరు సామాన్లు క్యారీ చేసుకోవచ్చు. ఆ వేళ మీ కాలు పెట్టుకోవడానికి యూ హ్యావ్ దిస్ ఫుట్ పిక్స్. ఇంకా స్టోరేజ్ కావాలి అంటే యూ హ్యావ్ దిస్ హోల్డర్స్, ఇటుపక్క అటుపక్క యాక్సెసరీస్ కొని అందులో మీరు ఇంకా సామాన్లు తీసుకోవచ్చు. ఇంకా మీకు డాష్ బోర్డ్ దగ్గర ఇక్కడ వచ్చే ఈ 2 కంట్రోల్స్ ఇది వరకు ఇక్కడ సైడ్ లో వచ్చేది, అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టారు కానీ అదే రబ్బరీ బటన్స్. దీని గురించి ఇంకా సేపట్లో మాట్లాడదా. ఇందులో మీకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్, 14-inch వీల్స్ లో ఈసారి సియర్ టైర్స్ వస్తాయి. ఫ్రంట్ టైర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 110/80 అండ్ రేర్ టైర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 120/70. ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్ విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. ఇంకా దీని హ్యాండిల్ కంట్రోల్స్ చూస్తే చాలా సింపుల్ టు యూస్ అండ్ రెస్పాన్సివ్ కంట్రోల్స్. లో బీమ్ అండ్ హై బీమ్ అండ్ ఫర్ ద పాస్, ఇండికేటర్ అండ్ ద హాంగ్. ఇటుపక్క వచ్చేసి 1 for the రివర్స్ గేర్, మోటార్ కిల్ స్విచ్ అండ్ ఫర్ ద రైడింగ్ మోడ్స్. సింపుల్. అండ్ దీని బ్రేక్ లివర్స్ చూసారు, ఇది చాలా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ బ్రేక్ లివర్స్ ఆర్ వెరీ వెల్ క్యాలిబ్రేటెడ్, అంటే చాలా టైట్ లేదు, లూజ్ గాను లేదు, ఒక స్వీట్ స్పాట్ లో ఉంది. ఇంకా దీంట్లో బ్రేక్స్ అయితే ఇది వరకు చాలా షార్ప్ గా ఉండేది, బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే చాలా స్ట్రాంగ్ గా పడిపోతూ ఉండేది. ఇప్పుడు ఆ బ్రేక్స్ కూడా బాగా క్యాలిబ్రేట్ చేశారు, వెల్ ఫైన్ ట్యూన్డ్ చేశారు. కాబట్టి రోడ్స్ బాలేని వేళ ఈ అప్డేటెడ్ సస్పెన్షన్, అప్డేటెడ్ టైర్స్తో అప్డేటెడ్ బ్రేక్స్ వలన చాలా మంచి సాఫ్ట్వేర్ కన్వీనియంట్ ప్లషీ రైడ్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా. స్కూటర్ బిల్డ్ క్వాలిటీ కూడా ఈసారి బాగా ఇంప్రూవ్ చేశారు. ఎటువంటి వీక్ ప్యానల్స్ కానీ పవర్ ప్యానల్స్ కానీ ఏమీ లేవు. ఇది వరకు కాస్త వీక్ గా ఉండే ప్యానల్స్ కూడా ఈసారి బాగా స్ట్రాంగ్ చేశారు. వెరీ స్టర్డీ రైడ్ అయితే వస్తుంది బండ్లో. ఇంకా మీకు ఫ్రంట్ లో ఇక్కడ 2 క్రాష్ గార్డ్లు కూడా ఇచ్చారు, అటు ఇటు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇంకా దీంట్లో మీకు సైడ్ స్టాండ్ తో పాటు ఒక సెంటర్ స్టాండ్ కూడా వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ చూస్తే ఇందులో మీకు 4 kWh ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తూ 161 kilometers ఆఫ్ IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. దీని పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఇందులో మీకు 6.7 kilowatt పీక్ పవర్ ఇచ్చే PMSM మోటార్ వస్తుంది విత్ చైన్ డ్రైవ్. ఈ చైన్ డ్రైవ్ యొక్క సౌండ్ అస్సలు రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏథర్లో వచ్చే బెల్ట్ డ్రైవ్ సౌండ్ కంటే కూడా చాలా తక్కువ. ఇన్ కంపేర్ టు ఓలా అసలు ఇది చాలా సైలెంట్ అని చెప్పొచ్చు. కానీ చైన్ డ్రైవ్ కాబట్టి దీన్ని ఫ్రీక్వెంట్గా మీరు లూబ్రికేట్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ ప్రాసెస్ని మీకు ఈజీ చేయడానికి ఒక రెగ్యులర్ స్క్రూ సెటప్తో వచ్చే ఒక కేసింగ్ లాంటిది ఇచ్చారు. మీరు చైన్ లూబ్రికేట్ చేసుకోవచ్చు టు మెయింటైన్ గుడ్ చైన్ హెల్త్. ఇప్పుడు ఆల్మోస్ట్ 137 kilos ఆఫ్ కర్బ్ వెయిట్తో వచ్చే ఈ బండి 3.7 secondsలో 0 to 40 km/h స్పీడ్ దాకా వెళ్ళొచ్చు అని క్లెయిమ్ చేస్తున్నారు. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ క్లెయిమ్ చేస్తే రైడింగ్ చేసి మరి చూడాలి కదా. వెళ్దామా? చాలా. స్కూటర్ నడిపే వెళ్ళింది. ఇందులో బేసిక్గా 3 రైడింగ్ మోడ్స్ వస్తాయి, ఎకో, రైడ్ అండ్ రష్ మోడ్. రోడ్డు బాగాలేకపోతే మనం అందులో నుంచే వెళతాము. ఇప్పుడు ఎకో మోడ్లో చూపిస్తోంది రేంజ్ ఆఫ్ 110 kilometers అండ్ రైడ్ మోడ్లో 90 kilometers, రష్ మోడ్లో 70 kilometers. ఈ బండి 137 కిలోల బరువు. ఇది 137 కిలోలు అంటే బహుశా హెవీయెస్ట్ ఆఫ్ ద స్కూటర్ అని చెప్పొచ్చు. కానీ బండి చాలా చాలా అజైల్గా ఉంటుంది. వావ్, ఫ్రంట్ సస్పెన్షన్ చాలా ప్లస్గా ఉంది, నాకైతే తెగ నచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మరింత టెస్ట్ చేద్దాం. ఎక్కడెక్కడైతే రోడ్డు బాగాలేదో దాంట్లో నుంచే వెళదాం. టెస్ట్ చేసేద్దాం ఇవాళ క్షుణ్ణంగా. అజిలిటీ మాత్రం దేవుడా, ఈ బండి చాలా చాలా జల్గా ఉంది. అండ్ దీని డాష్ బోర్డ్, దీని విజిబిలిటీ యాక్చువల్లీ బాగుంది. ప్రీవియస్ డాష్ బోర్డ్ కొంచెం మెచ్యూర్డ్ గా ఉండాలి, ప్రీమియం గా లేదే అనిపించాలి ఉంటుంది. దిస్ ఫీల్స్ మోర్ క్లీన్ అండ్ రిఫైన్డ్. ఓ వావ్, 98-99% ఆఫ్ చార్జ్ లో కూడా ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ అవుతా ఉంది. అండ్ వెన్ యూ డూ దాట్, ఇక్కడ డాష్ బోర్డ్ మీద ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది టు గ్రీన్ కలర్ టు ఇండికేట్ రీజనరేట్ చేస్తున్నారు అని చెప్పి. ఇట్ ఈస్ టైమ్ టు టెస్ట్ సస్పెన్షన్. అసలు ఇక్కడ రోడ్ లేనే లేదు, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ప్లష్. ఇది వరకు జెన్ 2లో ఫ్రంట్ సస్పెన్షన్ కాస్త స్టిఫ్గా ఉండేది, ఇప్పుడు ఇది బాగా ప్లస్గా ఉంది. రేర్ ఇప్పటికీ కాస్త స్టిఫ్గానే ఉంది, కానీ దాన్ని కూడా ప్లస్ చేయొచ్చు. ఎట్లంటే కొద్దిగా, చాలా కొద్దిగా రేర్ బ్రేక్ని అప్లై చేస్తూ వెళ్ళారు. రేర్ కూడా బాగా సుఖంగా ప్లషీగా మారిపోతుంది. సిటీ రైడ్స్ మాత్రం చాలా సుఖంగా అవుతుంది. ఇంకా దీని టైర్స్ ఒక సైడ్ వాల్ని చూశారు, దాన్ని 11 mm ఇంక్రీజ్ చేశారు. కాబట్టి రోడ్ బాగాలేకపోతే టైర్స్ ఎక్స్ట్రా స్క్వీజ్ అవ్వడానికి, స్పాంజ్ లాగా ఎక్కువ లోడ్ సోకప్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు దీని రైడ్ మోడ్లో యాక్సలరేషన్ చూద్దాం. ఓకే, లెట్స్ గో టు ద రైడ్ మోడ్. రెడీ, 3, 2, 1 గో. ఫుల్ థ్రాటిల్, ఆల్మోస్ట్ ట్వైస్ ది యాక్సలరేషన్ దాన్ ఎకో మోడ్. 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, very nice, and 70 also, very nice. And brakes strong గానే ఉందండి.
ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్ విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. ఇప్పుడు దీన్ని రష్ మోడ్ లో యాక్సలరేషన్ చూద్దాం. ఓకే, రష్ మోడ్ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. 15, 20, 25, 30, 35, 40, 45. ఇన్ఫాక్ట్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 40 kmph కేవలం 3.7 seconds లో చేరుకోవచ్చని. అండ్ వీఆర్ 70 kmph ఆల్రెడీ. 80, 85, 90 is the top speed in this scooter. Come on, 88, 89, we're at 89 స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ చేరుకునేసాం. కానీ దీన్ని మనం రేంజ్ టెస్ట్లో ఖచ్చితంగా పరీక్షిద్దాం. 90 నంబర్ టచ్ చేసే తీరాలి మనం. అండ్ కోస్టింగ్ రీజనరేషన్ కూడా ఈ స్ట్రాంగ్ ఇనఫ్. ఇప్పుడు యాక్సిలరేటర్ వదిలేస్తే రెడీ 1, 2, 3, 4, 5. ఇంత మంచి బండి యొక్క ప్రైసింగ్ అండ్ వారంటీ సంగతులేంటి ఒకసారి చూద్దామా? చాలా. ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంది. యాక్టివేట్ చేయడం చాలా సులువు. జస్ట్ ఒక బ్రేక్ పట్టుకొని ఈ పీ బటన్ని ఒక 2 seconds అట్టి పట్టుకుంటే యాక్టివేటెడ్. ఇప్పుడు థ్రాటిల్ తిప్పితే నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది అప్ టు స్పీడ్ ఆఫ్ 3 kmph. ఇప్పుడు సేమ్ పీని ఇంకోసారి ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్లోనే బండి ఫ్రంట్కి వెళ్తుంది అప్ టు స్పీడ్ ఆఫ్ 3 kmph. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఆఫ్ చేయాలంటే ఈదర్ సేమ్ పీని ఒక 2 seconds పట్టుకోవాలి లేదా కింద రైడింగ్ మోడ్ నాబ్ని ప్రెస్ చేయాలి. సింపుల్. ఇప్పుడు దీన్ని ఆటో హోల్డ్ పరీక్షిద్దాం. ఇది ఎంతసేపు అట్టి పట్టుకుంటుంది స్లోప్ మీద అని చెప్పి. యాక్టివేట్ అయింది. రెడీ 1, 2, 22, 23. ఓకే, సో 23 seconds అయిన తర్వాత స్టాప్ వాచ్ మనం స్టార్ట్ చేసాం కాబట్టి 23 seconds యాడ్ చేసుకుందాం. రేంజ్ కాస్త తగ్గింది అంటే మోటార్ ఈస్ కన్జ్యూమింగ్ ఎనర్జీ. అండ్ దిస్ ఈస్ ద స్లోప్. బై ద వే స్లోప్ అయితే బాగానే ఉంది. లాంగెస్ట్ వచ్చేసి సో ఫార్ మనం ఏథర్ ఏపెక్స్ ట్రై చేసినప్పుడు 12.5 minutes అట్టి పట్టుకుంది స్కూటర్. 8 minutes రేంజ్ మరింత డ్రాప్ అయింది. సో 2 kilometers ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 8 minutes ఆఫ్ హిల్ హోల్డ్ అసిస్ట్. ట్రాఫిక్ జామ్స్ లో మీరు 30-40 seconds గురించి హిల్ హోల్డ్ అసిస్ట్ వాడినప్పుడు మహా అయితే 100-200 మీటర్లు ఖర్చు అవుతుంది. కానీ అది అంత పెద్ద ఫరక్ పడుతుంది ఎందుకంటే కోస్టింగ్ రీజనరేషన్ లో ఆ రేంజ్ మళ్ళీ రీగైన్ అయిపోతుంది కాబట్టి. 12 minutes ఆఫ్ హిల్ హోల్డ్ అసిస్ట్. అది తిరిపోయింది. 12 minutes 30 seconds అయిందో లాంగెస్ట్ ఎవర్ హిల్ హోల్డ్ అసిస్ట్ అవుతుంది ఇన్ ఎనీ ఈవీ స్కూటర్. కమ్ ఆన్. 5, 4, 3, 2, 1, 0. 12 minutes 30 seconds హైయెస్ట్ ఎవర్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఆన్ అన్ ఈవీ స్కూటర్. 13 minutes పోతా ఉంది. ఓకే, ఇన్ 5, 4, 3, 2, 1 డిజేబుల్డ్. 14 minutes 50 seconds అట్టుకుంది. 14 minutes 50 seconds. అది తిరిపోయింది. లెట్స్ నౌ క్లైంబ్ అప్. ఎకో మోడ్లో కూడా ఎక్కేసింది బండి. సూపర్. ఇప్పుడు దీని ప్రైసింగ్ చూస్తే ఇది 1.46 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ బెంగళూరులో వస్తూ 3 years ఆర్ 30,000 kilometers ఆఫ్ బ్యాటరీ వారంటీతో వస్తుంది. ఎక్స్ట్రా 2 years ఆఫ్ బ్యాటరీ వారంటీ కావాలి అంటే 5,000, ఎక్స్ట్రా 5 years కావాలంటే 8,000 కట్టాలి. ఇప్పుడు ఈ బండి ఈ కస్టమర్కి 1.57 lakh ఆఫ్ ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చింది ఇన్ బెంగళూరు. ప్లస్ ఒక 2 యాక్సెసరీస్ కొన్నారు. ఒకటి ఈ ఫోన్ స్టాండ్ చాలా ఈజీగా ఉంటుంది టు యూస్ అండ్ ఫోన్ అయితే చాలా బాగా భద్రపరుస్తుంది. ఇందులో మీరు ఫోన్ ఉంచేసుకొని ఈ సీల్ వేసేసుకొని దీంట్లో మీరు నావిగేషన్ ఉంచుకోవచ్చు. ఫోన్ ఛార్జ్ అయిపోతే ఈ ఛార్జింగ్ సాకెట్ నుంచి ఒక కేబుల్ వాడి ఈ ఫోన్ని మీరు ఛార్జింగ్ ఉంచుకోవచ్చు త్రూ దిస్ హోల్. ఇక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. వెల్ సీల్డ్ కూడా రొటేట్ చేసుకోవచ్చు కూడా మీ అలవాటు అండ్ మీ సౌలభ్యం తగ్గట్టు. అండ్ సెకండ్ యాక్సెసరీ ఈజ్ దిస్ విండ్ షీల్డ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ చూస్తే బండి బాగా రాడికల్గా ఉంటూ ఫస్ట్ చూసిన వెంటనే ఇదేంటి ఇలా ఉంది అనిపించాలా ఉంటుంది. కానీ ఒక్కసారి స్కూటర్ని మీరు నడిపి చూశాక ఆ రైడ్ ఎక్స్పీరియన్స్ చూశాక బండితో ఖచ్చితంగా మీరు ప్రేమలో పడిపోతారు. ఇప్పుడు దీంట్లో బాగున్న విషయాలు సరే, అప్డేట్ చేసిన విషయాలు సరే, ఇంకా అప్డేట్ చేయవలసిన విషయాలు ఏంటి, మిగిలిపోయిన విషయాలు ఏంటి. ఈ రేర్ వ్యూ మిర్రర్ చూసారు ఎంత చిన్నదిగా ఉంచారండి. ఒక సిటీ లోపల స్ట్రైట్ రోడ్లో మీ వెనకాల రోడ్డు దాకా ఓకే, కానీ ట్రాఫిక్ ఎక్కువైనా హైవే మీద వెళ్ళినా ఉపయోగపడదు. కాస్త బ్రాడర్ చేయాలి, కాస్త సైజ్ పెంచాలి. అండ్ సెకండ్, హ్యాండిల్ మీద కంట్రోల్స్ చాలా బాగున్నాయి కానీ డాష్ బోర్డ్ మీద ఇంకా ఈ రబ్బరీ బటన్లు కొంచెం ఇబ్బందే. ఇక్కడలాగే ప్లాస్టిక్ కంట్రోల్స్ ఇచ్చుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్, ఈ బండ్లో రైడ్ ఎంత బాగున్నా, ఎంత బాగా ఎంజాయ్ చేసినా, రేంజ్ ఎంత బాగా వచ్చినా కూడా లాంగ్ రైడ్స్కి వెళ్దాం అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది అట్ సమ్ పాయింట్. కానీ ఆ వేళ ఫాస్ట్ ఛార్జర్ లేదు అన్న ఒక్క కారణం ఈ బండిని కొనడానికో వాడడానికో అడ్డంకుగా మారుతుంది. కాబట్టి ఫాస్ట్ ఛార్జర్లు తెస్తే చాలా బాగుంటుంది. స్పెషల్ థ్యాంక్స్ టు ది స్కూటర్ ఓనర్ మిస్టర్ సనీ. లాస్ట్ థర్స్డేనే స్కూటర్ ఆయనకి డెలివరీ అయింది. 3-4 డేస్కే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, బండి అవైలబుల్గా ఉంది, రేంజ్ టెస్ట్ కావాలి అంటే ఇస్తాను అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫర్ ద కమ్యూనిటీ. ఇప్పుడు ఈ బండి 4 kWh ఆఫ్ బ్యాటరీతో వస్తూ 161 kilometers ఆఫ్ ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. పూర్తి ఛార్జ్లో ఎకో మోడ్లో డాష్ మోడ్ మీద 110 kilometers, రైడ్ మోడ్లో 90, రష్ మోడ్లో 70 kilometers క్లెయిమ్ చేస్తుంది.
రియల్ రేంజ్ ఎంత వస్తుంది అతి త్వరలో రేంజ్ టెస్ట్ చేయబోతున్నాం. ఆ రేంజ్ టెస్ట్లో నేను ఏ విషయాలు ట్రై చేయాలో, ఈ బండి గురించి మీకు అనిపించిందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. చాలా